క్రితం తర్వాత 11వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచబడిన పత్రికా పఠనం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా 2వ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుంచి 29 వరకు. 2వ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుంచి 29 వరకు. 2వ పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 18 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 18 వరకు. 3వ పాఠంగా లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తాను, దయచేసి ప్రతి ఒక్కరు దగ్గరగా చెప్తామండి, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొద్దు పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్లు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియో నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్నటువంటి దేవుడు మధ్యలో ఫిలిప్పై గారు ఉన్నాడు, వాక్యాన్ని